అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు జూలై నెల 2024. ఈనాటి దినఫలము పంచాంగాలు ఎలా ఉంది, 12 రాశులకు ఏ విధంగా ఉంటుంది ఫలితాలు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పంచాంగాన్ని చదువుతామంటే ముందుగా ఈరోజు విశేషం ఏమిటంటే శనివారం. అందులో శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, మాసం వచ్చేసి ఆషాఢ మాసము. రేపు పౌర్ణమి అనగా ఇవాళ చతుర్దశి అన్నమాట. మరి చతుర్దశి అంటే అందరూ అంటారండి చతుర్దశి మంచిది కాదు అని అంటారు. కానీ పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి చాలా మంచిది, చవితి మంచిది కాదు. చతుర్దశి చాలా మంచి బలమైనటువంటి చంద్రుడు ఉండడం వల్ల మానసికంగా మనిషి బాగా దృఢంగా ఉంటాడన్నమాట. శనివారం కాబట్టి అన్నిటి మంచి మంచి కర్మలు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి రోజుగా కూడా ఈరోజు మనం చెప్పాలి. మరి ఈరోజు వారం చూసుకుంటే శనివారం, నక్షత్రం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్రగ్రహానికి సంబంధించిందనమాట. అది కూడా చాలా మంచి నక్షత్రం అని మనం చెప్పాలి. కాబట్టి అన్ని శుభకార్యాలకు ఈరోజు మంచిది, మీరు పని మొదలు పెట్టచ్చు. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కగా మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, ధన ఆదాయాన్ని బాగా చూస్తారు, కుటుంబ సంతోషాన్ని చూస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి స్కంద షష్ఠి కవచం అనే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని చదువుకోవటం వల్ల ఉద్యోగస్తులందరికీ మంచి ఫలితాలు, వ్యాపారస్తులందరికీ మంచి లాభాలతో ఈరోజు బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళందరికీ ఈరోజు చతుర్దశి, పూర్వాషాఢ నక్షత్రము. అందులో మనకి శనివారం ఎంతో లక్ అన్నమాట అండి. ఎందుకంటే వృషభ రాశి అంటేనే శుక్రుడు కాబట్టి నక్షత్రము శుక్రుడు, శని చాలా ఫేవర్. అందులో చతుర్దశి చాలా మంచి పౌర్ణమికి పక్కనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పాలి. మరి ఈ రాశి వాళ్ళు లేనిపోని పనికిరాని ఆలోచనలు, వాళ్ళు వీళ్ళు చెప్పే భయాలు, టెన్షన్లన్నీ మానేసి సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నట్టుగా అవుతుంది. ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపార పుంతలు తొక్కేటువంటి అవకాశాలు కూడా మీ రాశి వాళ్ళకు చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చతుర్దశితో కూడినటువంటి పూర్వాషాఢ నక్షత్రము, అలాగే శనివారం అనేది మంచిది. బుధుడికి, మిథున రాశి అంటే బుధుడు అండి, ఎందుకంటే శని ఫేవరబులే, శుక్రుడు నక్షత్రం ఫేవరబులే, అలాగే సప్తమంలో చంద్రుడు ఎంతో గొప్ప రోజుగా చెప్పాలి. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా మంచిది. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు మాట్లాడడం, ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ మాట్లాడుకోవడాలు, అగ్రిమెంట్లు, వీటికన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట ఈ రాశి వాళ్ళకి. మరి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో నాకు ఉద్యోగంలో సరిగ్గా లేదు, వ్యాపారంలో ఏం సరిగ్గా లేదు అని బాధపడుతుంటారు. కానీ అన్ని ప్రాబ్లమ్స్కి మీ దగ్గరే పెద్ద పరిష్కారం ఉంది, అది మహావిష్ణు సహస్రనామం. అలా చదవండి, సక్సెస్ మీకే ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి శనివారము, అందులో కూడా మీకు చతుర్దశి తిథి చాలా మంచిది అన్నమాట. ఈరోజు మీరు ఉదయమే లేచి చక్కగా మీకు నచ్చిన శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేసుకుంటూ వినాయకుడిని దర్శనం చేసుకోండి. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా ఇవాళ సక్సెస్ అవుతుంది. అలాగే మీ జాతక రీత్యా మీకు వచ్చేసి నేను చెప్పేది ఒకటే, మీరు శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. మీరు శత్రువుల మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి, అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. బాగా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థించండి, ఇది చాలా మంచి రోజు అన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచిది, వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి రోజుగా ఈరోజు మనం చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళ సంగతి కానీ చూసుకుంటే ఇవాళ పూర్వాషాఢ నక్షత్రం కూడిన శనివారం, అందులో చతుర్దశి తిథి కూడా చాలా మంచిది. వారం పక్కన పెడితే తిథి మంచిది, అలాగే నక్షత్రం కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. కానీ మనసు మాత్రం పూర్తిగా లగ్నం చేసి పెట్టాలండి, ఏదో ఆషామాషిగా చేశామంటే కుదరదు. ఎందుకంటే ఈ రోజు మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా వ్యయంలో శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడు. వ్యాపారం చేసే బుధుడు ఇప్పుడే మారాడు కాబట్టి వ్యాపారంలో లాభాలు బాగున్నాయి. కాకపోతే మీరు రోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఇవాళ పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి శనివారము, అందులో చతుర్దశి తిథి అద్భుతాన్ని ఇస్తుంది. ఈరోజు మీరందరూ కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం, మహావిష్ణువు దర్శనాన్ని బాలాజీ టెంపుల్కి వెళ్ళటం,
ఏ రూపంలోనా సరే దశావతారాల్లో మహావిష్ణువు యొక్క అవతారాన్ని చూసుకోవటం చాలా మంచిదన్నమాట. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడమే కాదు, తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి మీకు ఇవాళ. ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నా దాంట్లో నుంచి బయటపడడానికి విష్ణు సహస్రనామం చదవమని చెప్పా. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయన్నమాట. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు శుక్రుడి యొక్క నక్షత్రం, శని చాలా ఫేవరబుల్ డే, వారం. మరి చతుర్దశి తిథి రేపు పౌర్ణమి అనగా మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అన్ని విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నిటికీ కూడా కొనడానికి ఎంత మంచి టైం అన్నమాట. ఈరోజు మీరు ఉదయమే లేచి మహాలక్ష్మి యొక్క మంత్రాలు అండి, ముఖ్యంగా తులారాశి వాళ్ళు చదవాల్సింది శ్రీ సూక్తము, కనకధర స్తోత్రము, లక్ష్మీ అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రం, ఇవన్నీ చదువుతూ విష్ణు సహస్రనామం కూడా చదవండి. ఈరోజు అన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళందరికీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సన్మానాలు, సత్కారాలు, వ్యాపారంలో కూడా ఈరోజు మంచి లాభాలతో ముందుకు తీసుకువెళ్తారని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈరోజు చతుర్దశి తిథి, వారం శనివారం, నక్షత్రం పూర్వాషాఢ. అయినప్పటికీ కూడా శుక్రుడు, శని ఈ రాశి వాళ్ళకి అంత ఫేవర్ చేయడు. గ్రహ స్వభావాలు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి, అయినప్పటికీ కూడా పట్టుదలతో పని మొదలు పెడితే సక్సెస్ మీదే. విపరీత ధనయోగం కనిపిస్తుంది, కుటుంబ సంతోషం కనిపిస్తుంది, చదువులో బాగా రాణించేటువంటి సమయం అన్నమాట. మరి ఈరోజు మీరు చక్కగా హనుమాన్ చాలీసా, సుందరకాండ లాంటివి చదవండి. మీ జాతకంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నవన్నీ ఇప్పుడు కంప్లీట్ అవుతాయి. వ్యాపారంలో కూడా విపరీత లాభాలు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రమే కాదు, శనివారంతో కూడినటువంటి ఈరోజు చాలా గొప్పది. చతుర్దశి తిథి అన్ని శుభకార్యాలకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రహాలు మాకు బాగలేవు, మా గురువు సరిగ్గా లేడు, ఇవన్నీ పక్కన పెట్టేసి పని మొదలు పెట్టండి, సక్సెస్ మీదే అవుతుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళందరూ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడమే కాదు, వ్యాపారస్తులకి కొంచెం నష్టం ఉన్నా కూడా మీరు చేసే ఆ మంత్రాల వల్ల అన్నీ తొలగిపోతాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పూర్వాషాఢ నక్షత్రము, చతుర్దశి తిథి, శనివారము, మీరు పుట్టిందే మకర రాశి కాబట్టి, శని కాబట్టి, శుక్రుడు ఫేవర్ కాబట్టి పట్టిందల్లా బంగారం అన్నమాట ఈరోజు మీకు. కాబట్టి అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఇవాళ పెట్టుకోండి, హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ మీదే. ఎందుకంటే ఈరోజు మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వ్యాపారంలో కూడా ఈరోజు మంచి లాభాలతో కూడి ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రము, చతుర్దశి తిథి, శని యొక్క వారం కాబట్టి, కుంభరాశికి శని అధిపతి కాబట్టి ఎంతో ఫేవరబుల్ డే అన్నమాట. పట్టిందల్లా బంగారమే, అనుకున్నట్టు సక్సెస్ అవుతుందన్నమాట. మరి ఈరోజు మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంది, వ్యాపారంలో కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా పూర్వాషాఢ నక్షత్రము శుక్రుడిది అయినప్పటికీ, వారము శనివారం అయినప్పటికీ, చతుర్దశి తిథి కాబట్టి, పౌర్ణమి నెక్స్ట్ డే కాబట్టి అన్నీ సక్సెస్ అవుతాయండి. ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు అందని ద్రాక్ష పండు అంటూ ఉండదన్నమాట. కష్టపడితే లాభాలు ఉన్నాయి, ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయి అన్నమాట.